హైదరాబాద్లో లార్జెస్ట్ క్రెడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఏముండో నాని గారు చెప్పండి రోషన్ గారు. నాని గారి జర్నీ ఎవరికైనా కానీ ఒక ఇన్స్పిరేషన్. ఇంత దూరం వచ్చిన హీరోస్లో ఫస్ట్ రవితేజ గారు, తర్వాత నాని గారు. మా సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ స్వాతి అష్టాచమ్మకి. ఇలా రవితేజ గారు కాల్ చేస్తారని ఎవరో చెప్పారు. అండ్ నాకు చేయడం ఏంటి అసలు. ట్రైలర్ చూసిన తర్వాత నాని గారు సరిపోదా శనివారం అంటే నిజంగా సరిపోదు. ఒక శనివారం గ్యారంటీ సరిపోదు. మాకు ప్రతిరోజు శనివారం అయిపోవాలి, 10 రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. రిలీజ్ రోజు అందరితో కలిసి కూర్చొని చూడాలని వెయిటింగ్. ఎందుకని ఒకనొక టైంలో ఒక్కసారిగా సినిమా టికెట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా మంది చాలా బాగా ఫీల్ అయ్యారు పాపం. ఎందుకంటే నేను దాంతో పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ రిగ్రెట్ నాకు వద్దు. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు మన క్రిటిక్. బాగుందంటే బాగుందని చెప్తారు, లేకపోతే మోకానే చెప్పేస్తారు చాలా మంది. ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, లేకపోతే వైఫ్ కావచ్చు. ఇంట్లో అమ్మ నాన్న క్రిటిక్, లేకపోతే మీకు అక్క క్రిటిక్? అక్క వైఫ్ ఇద్దరు. నాకు 2 సైడ్ల నుంచి ఇంట్రెస్టింగ్ క్రిటిసిజం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చారు అనుకోండి, ఒక కథ చెప్పేటప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే ఒక హీరోగా నేను స్క్రీన్ మీద ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటారా, లేకపోతే యాజ్ ఎ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి ఇలా కనిపించాలని చెప్పేసి అలా ఆలోచిస్తారు? అసలు ఆడియన్స్ లాగానే వింటా. సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు నాని గారు మీరు? అసలు ట్రాంప్లిన్ పడాలి, పడితే జంప్ అవుతుంది. బట్ చాలా మంది తెలుసుకోవాలనుకుంటుంది నాని గారి అమ్మ నాన్న గురించి. అమ్మ నాన్న గురించి ఏం చెప్తాం? మా అక్క నేను లక్కీ అంతే. అంటే నా అమ్మ ఫార్మసిస్ట్ అని చెప్పారు. అమ్మ ఎక్కడ కూడా నాని వాళ్ళ మదర్ అని ఎక్కువ రివీల్ చేయరు, బస్సులోనే ట్రావెల్ చేస్తారు, ఆర్టీసీ బస్సులో అని చెప్పేసి. సడన్ గా మనకు పేరు వచ్చిందనో, డబ్బు వచ్చిందనో, ఇది కదా సింపుల్ కదా. నాకు అర్జున్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత బిగ్ చేంజ్ అంటే ఏమని చెప్తారు? మై రెస్పాన్సిబిలిటీ అండ్ మెచ్యూరిటీ. అర్జున్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఏమన్నా మూవీస్ లో? మనకి మ్యూజిక్ చాలా ఇష్టం, పియానో ప్లే చేస్తాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ దట్ హీ కెన్ ప్లే. ఆ వయసులో ఆ పియానో ప్లే చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ సినిమాలో మీకు ఇష్టమైన ఒక్క డైలాగ్, 2 లైన్స్ ఏదైనా? ఏముండో నాని గారు చెప్పండి రోషన్ గారు. కాదు, రెస్ట్ లేకుండా ఉన్నారు కదా, అర్థమైపోతుంది ఫేస్ లో. రిలీజ్ ముందు ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్. ఎప్పుడు ఇంతే ఉంటుంది ఏ మూవీకైనా. ఎప్పుడు అసలు ఫుల్ జోష్తో ఉండే మా నాని గారిని ఇలా చూడాలి అంటే ఇంటర్వ్యూలో మళ్ళీ అన్నట్టు రోషన్ కూర్చున్న నాకు చాలా 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 ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంది. అంతేనా? ఓవరాల్ టైట్ ఉంటాం కానీ ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, ట్రైలర్ చూసాము, ఫుల్ కిక్ ఇచ్చేసింది, బొమ్మ బ్లాక్ బస్టర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ August 29th. ఎక్కడ చూసినా ఇదే వినపడుతుంది. అండ్ 1 ట్రెండింగ్ నాని గారిది. అసలుకి ట్రైలర్ రావాలి కానీ, టీజర్ రావాలి కానీ, అసలుకి ఎలా ఉంటారు అందరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే ట్రైలర్ రెస్పాన్స్ కానీ? అంటే డైలాగ్స్ అయితే వేరే లెవెల్. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక్కసారి అలా ఒక చిన్న ఎడ్రలైన్ షాట్ వచ్చేసింది అందరికి. తొందరగా ఈ 10 రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. రిలీజ్ రోజు అందరితో కలిసి కూర్చొని చూడాలని వెయిటింగ్ నేను కూడా. ఓకే, సో నాని గారు మీ సినిమాలో డైలాగ్ లాగే ఫస్ట్ డైలాగ్, నా సహనం నశించింది, నాకు కన్నీళ్ళు ఇంకిపోయాయి, మీ అందరి కోసం అభియాన్ని దాటి ఒక్కడుగు నేను ముందుకేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా రియల్ లైఫ్లో చెప్పారు కాబట్టి, అంటే రియల్ లైఫ్లో ఎప్పుడన్నా జరిగిందా ఎవరి కోసం అయినా కానీ, లేకపోతే దేనికోసం అయినా కానీ? అంత డ్రమాటిక్గా జరగలేదండి. అంటే భయం దాటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు. బట్ సహనంని టెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ డెఫినెట్గా చాలా ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్ డేస్ అవ్వచ్చు, షూట్ టైమ్స్ అవ్వచ్చు, లేదంటే ఈ కోవిడ్ టైంలో కన్ఫ్యూజన్లు అవ్వచ్చు విత్ మూవీ. అలా రకరకాలు ఉంటాయి. పర్సనల్ కూడా కొన్ని జరుగుండొచ్చు, కానీ అంత నథింగ్ వెరీ ప్రామినెంట్. బిఫోర్ అంటే 2008 ఐ థింక్ అష్టాచమ్మ, అండ్ 2024 అంటే జర్నీ చూస్తుంటే నిజంగా నానిగారి జర్నీ ఎవరికైనా కానీ ఒక ఇన్స్పిరేషన్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చిన హీరోస్లో ఫస్ట్ రవితేజ గారు, తర్వాత నాని గారు. అండ్ మీ ఇద్దరిది కూడా లాస్ట్ టైం ప్రమోషన్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఫుల్ వైరల్ అయ్యాయి అనమాట. కలిసి చేశారు, ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే డాన్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇద్దరు అంటే పర్సనల్గా కూర్చుంటారు కాబట్టి, అండ్ మూవీస్ పరంగా పక్కన పెడితే పర్సనల్గా మాట్లాడుకునేది ఎక్కువ ఏంటి అసలుకి రిగార్డింగ్ మూవీస్? నేను రవి అన్న పర్సనల్గా తక్కువ అండి. యాక్చువల్లీ ఇద్దరం సినిమా బాగా చాలాసార్లు మాట్లాడతాం కానీ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన ఫస్ట్ నాకు
నేను నా కెరియర్ బిగిన్ అయినప్పుడు ఆయన ఫస్ట్ స్టార్ హీరో హూ కాల్డ్ అండ్ కాంప్లిమెంటెడ్ మీ ఓకే ఆఫ్టర్ అష్టాచమ్మ. ఓ తర్వాత రైట్ తర్వాత మళ్ళీ చేశారు. అండ్ అష్టాచమ్మ తర్వాత అయితే రిలీజ్ అయిన రోజు తర్వాత ఇండస్ట్రీతో ఏ సంబంధం లేదు. మేము చేసిన సినిమా కూడా ఎవరు ఇండస్ట్రీ అప్పుడు దాకా పాపులర్ వాళ్ళారు. మా సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ వాజ్ స్వాతి అష్టాచమ్మకి. అవును. అండ్ రవియన్న వాజ్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ హీ కాల్డ్ మీ ఆన్ ద డే 1. అంటే ఈ సినిమా అసలు ఎవరైనా చూస్తారా, అంటే ఆడియన్స్ చూస్తారనే ఒక డౌటే ఉంది మాకు. ఇండస్ట్రీలో ఒక హీరో చూసేటువంటి డే 1 అండ్ ఆ రోజు రిలీజ్ రోజు ఈవినింగ్ ఇలా రవితేజ గారు కాల్ చేస్తారని ఎవరో చెప్పారు. అండ్ నాకు చేయడం ఏంటి అసలు అని అనుకున్నాను. ఫోన్ చేశాడు, అబ్బాయి అదిరిపోయింది, మీరు భలే చేసావు నువ్వు, అది ఇది ఆల్ ది బెస్ట్ అది అని చాలా ఎంకరేజింగ్ అని చెప్పేటప్పటికి ఫస్ట్ ఒక బూస్ట్ అనమాట. సో తర్వాత రైట్ తర్వాత చేశారు. తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా సినిమాలకి రిలీజ్ అయిందంటే ఆయన నుంచి సాయంత్రం ఫోన్ వస్తుంది అన్నట్టు ఉండేది. సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ. ఆల్వేస్ ఈజ్ ఎంకరేజింగ్ లైక్ దట్. అండ్ ఈరోజు ఆఫ్టర్ ఆల్ దిస్ జర్నీ, ఆఫ్టర్ 15-16 years ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ ఇయర్ మా ఇద్దరిది ఫిల్మ్ ఒకే టైంలో వస్తాం, మీ ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం వాజ్ సచ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. బట్ అంటే ఆ సినిమాకి బిఫోర్ మీరు నాన్ స్టాప్ నానియే కదా? దానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఒక సంవత్సరం ఊరికి సరదాగా అది ట్రై చేశాను. అది బాగా హెల్ప్ అయింది అనుకుంటా. కొంచెం ఓపెన్ అప్ అవడానికి చాలా మొహమాటం నాకు. లేదంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్స్ అడిగితే నాకు 1 word ఆన్సర్ వస్తుంది. ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నానంటే కొంచెం అది ఓపెన్ అప్ అయ్యింది. అంతేనా? డెఫినెట్లీ 100%. చాలా మొహమాట. ఇంటర్వ్యూలోనే ఇలా ఉంటారా, లేకపోతే ఇప్పుడు కెమెరా లేకపోతే బయట చాలా మంది ఫ్రెండ్స్ని కలుస్తారు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ మీ స్కూల్ కాలేజ్ ఇలాంటి వాళ్ళతో కూడా వెళ్ళానా? ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కూడా చాలా ఇంట్రోవర్ట్ బాగా. ఇంతకు ముందు, ఇప్పుడు అంత కాదు. ఇప్పుడు చక్కగా కొంచెం జోకులు వేసుకుంటూ పాటలు వింటూ అలా మంచి సందడిగానే ఉంటుంది. ఏ సాంగ్ ఎక్కువ టైమ్స్ వింటారు? ఒకటని కాదండి, జనరల్గా ఈవినింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నప్పుడు అలాంటి టైంలో ఇట్స్ ఆల్వేస్ ఇళయరాజా గారు లేదంటే రెహమాన్ గారు. నాకు 90s సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఓకే. కొత్త కూడా వింటానని, కానీ నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వినే పాటలు మాత్రం అవే. ఓకే. సో అంటే రిపీటెడ్గా చూసిన సినిమాలు అంటే మీవి కాకుండా మణిరత్నం గారి ఫిల్మ్స్, కమల్ హాసన్ గారి ఫిల్మ్స్, చిరంజీవి గారి ఫిల్మ్స్, వెంకటేష్ గారి ఫిల్మ్స్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరం అండి. బేసిక్గా సినిమాలు ఇస్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. సో చాలా ఫిల్మ్స్ రిపీటెడ్గా ఎవరి ఫిల్మ్స్ అని చెప్పడం కాదు, కానీ సినిమాల పేర్లు చెప్పగలను. సో దే బిలాంగ్ టు డిఫరెంట్ యాక్టర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, అలా చాలా చాలా ఉన్నాయి మళ్ళీ రిపీటెడ్గా చూసిన సినిమా. ఓకే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాని గారు సరిపోదా శనివారం అంటే నిజంగా సరిపోదు. మినిమం 4 శనివారాలనే కావాలి మాకు. 4 శనివారం మాకు కూడా కావాలి. లెట్స్ సీ హౌ దట్ గోస్. మీకు సరిపోద్దా ఒక శనివారం? ఒక శనివారం గ్యారంటీ సరిపోదు. మాకు ప్రతిరోజు శనివారం అయిపోవాలి. 4 శనివారాలు కూడా కాదు. ఆగస్ట్ 29 నుంచి ప్రతిరోజు శనివారమే అన్న. కానీ ఎన్నో శనివారాలు చూసింటారు మీ లైఫ్లో, ఈ 17-18 years కెరీర్లో. బా ఏ శనివారం, ఇలాంటి శనివారం కదా నేను కోరుకుంది అనిపించిందంటే ఏమని చెప్తారు? అలాంటి రోజు ఏదైనా జరిగినా అది శనివారం శుక్రవారం నాకు గుర్తుండి ఉండదు డెఫినెట్గా. హ్యాపీ అయిన రోజులు లేదంటే ప్రౌడ్గా ఫీల్ అయిన రోజులు చాలా గుర్తొస్తున్నాయి, ఫ్లాష్ అవుతున్నాయి. ఓకే. అంటే ప్రతి హీరో అనుకుంటారు ఈ ఫ్రైడే సాటర్డే నా లైఫ్లో ఇలానే ఉండే బాగుండని, ఈ ఫ్రైడే సాటర్డే నాది కాకపోతే బాగున్నాయి అనుకుంటా. ఎవరైనా అనుకుంటాం, అది కామన్ అనేది. బట్ మీరు అనుకున్న ఏదైనా ఉందా ఈ సినిమా నాది కాదు అనుకున్న సినిమా? నాది కాదు అనుకున్న సినిమా లేదండి. లేదు. సినిమా అంటే నేను ఒకసారి దిగిన తర్వాత, మీరు అనేది రిలీజ్ తర్వాత ఏదైతే సినిమా వర్కౌట్ అవ్వలేదో ఈ శనివారం కాదు, ఈ శుక్రవారం అది కాదు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతే ద ఫిల్మ్స్ విచ్ డిడ్ంట్ వర్క్అవుట్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్స్లో నాకు వర్కౌట్ అవ్వలేదు అన్న పేరు వచ్చింది థియేట్రికల్ రిలీజులతో రాలేదు ఎప్పుడు. దీంతో ఏదైతే థియేటర్లోకి వెళ్ళలేదో, కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఏదైతే ఓటీటీలో వచ్చిందో దానికి ఎక్కువ ఏమంటారు ఫ్లాక్ వచ్చింది. అంటే సినిమా బాగాలేదు అని, వర్కౌట్ అవ్వలేదు అని, అలాంటి ఎక్కువ మాటలు విన్నది నేను థియేటర్లో రిలీజ్ అవ్వని సినిమాకి. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాకి చాలా తక్కువ అసలు. సో నాన్నగారు, మీరు రియల్ లైఫ్లో చాలా ఇంట్రోవర్ట్, చాలా సైలెంట్, కామ్ అని చెప్పారు కదా.
ఎందుకని ఒకనొక టైంలో ఒక్కసారిగా సినిమా టికెట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా మంది చాలా బాగా ఫీల్ అయ్యారు పాపం. నేను సైలెంట్, నేను నాకు ఏదైనా కరెక్ట్ కాదని అనిపిస్తుంది చెప్పేస్తారా? చెప్పడానికి అసలు ఆలోచించిన అది ఏ విషయం? ప్లాట్ఫామ్ ఏదైనా సరే. ఓకే. ఎందుకంటే నేను దాంతో పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ రిగ్రెట్ నాకు వద్దు, అది ఇంకెక్కువ పెద్ద బరువు, అది నేను మోయలేను. ఓకే. అంత సో ఇంట్రోవర్ట్ అనేది మనకి మొహమాటాలు సిగ్గులు ఎక్కువ, కానీ మనకుండే నేను ఆనెస్ట్గా ఉండకుండా ఉండలేను. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నాకేదో ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది అంటే అది సోషల్ మీడియాలో అయినా ఇంకో చోటైనా ఎక్కడైనా ఇంట్లో అయినా ఫ్రెండ్స్ మధ్యలో అయినా ఎవరి మధ్యలో అయినా మెన్షన్ చేస్తాను ఇది కరెక్ట్ కాదు కదా అని. కోపం ఎక్కువ నాన్నగారికి? లేదు, కోపం లేదు. కోపం బయటికి చెప్పను అడగండి, కోపం ఉండేది. ఓకే. బయటికి చెప్పేసినాడు కోపం. ఓకే. నాకు అనిపిస్తే చెప్తా, నాకు కోపం లేదు. ఓకే. లోపల పెట్టుకుంటారు అప్పుడు కోపం ఎక్కువ. ఇలా ఇనిషియల్ ఎప్పుడు ఇబ్బంది పడలేదా? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అంటే ఇండస్ట్రీలో చెప్తుంటారు కదా ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదు, నిజాలు మాట్లాడకూడదు, చెడుని చెవులో మాట్లాడుకోవాలి, మంచిని 10 మందిలో చెప్పాలి అని. బట్ ఇక్కడ అలా ఉండదు ఇండస్ట్రీలో. ఆ చెడుని బయట చెప్పేస్తాను టక్కున. ఇలా చెప్పి ఇలా చాలా మంది చెప్పడం వల్ల చాలా మంది ఐ థింక్ చెప్పకుండా ఉండిపోతున్నారు అనుకుంటా. బట్ అలాంటిది ఏం లేదు. నిజంగా మీరు ఆనెస్ట్గా ఉంటే ఇండస్ట్రీ అని కాదు, ఈ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ ఇన్ ద బిగ్ రన్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద రైట్ ట్రాక్. మీరు ఈ చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని భయపడితే మీరు అసలు రైట్ ట్రాక్లోకి ఎక్కరు. సో అది సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పి భయపెట్టడం వల్ల మన ఒరిజినాలిటీని చంపేసుకుంటాం. ఓకే. సో అది కనుక మనం చేయకుండా ఉంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే లాంగ్ రన్లో మీకు బెనిఫిట్ అయ్యే ఒక ట్రాక్లోనే ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీతో మీకు ఒక కంఫర్ట్ వస్తుంది మీరు కరెక్ట్గా నిజాయితీగా నిజం మాట్లాడినప్పుడు. అండ్ అది అంతకంటే ప్రెషియస్, అది భయం కంటే చాలా అందమైనది. అది డెస్టినీని నమ్ముతారా? డెస్టినీ ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతాను. నేను ఏ హీరో దగ్గర వినలేదు, ఫస్ట్ టైం మీ దగ్గర వింటాం. ఏది డెస్టినీ నమ్మనంటారా? నమ్మననే చెప్తారు తొందరగా. డెస్టినీ నమ్మనంటారు, పెద్దగా నమ్మవండి, జరిగేది ఏదో జరుగుతుంది అంటారు కదా. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. గ్రేట్. అది అండ్ ఈ సినిమాలో ఎస్జే సూర్య గారు నిజంగా ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఆయనతో వర్క్ చేసిన ప్రతి హీరో చాలా చాలా రకాలుగా చెప్తుంటారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు ఎస్జే సూర్య గారు? ఆయన ముందు మా చైల్డ్హుడ్లోనే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చూసాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఖుషి అండ్ వాలి. పెద్ద ఫ్యాన్. అండ్ వాలి కూడా ఆయన తీసిన సినిమా అదిరిపోతుంది అసలు సినిమా. అజిత్ గారితో తీశారు. అవును అవును. అండ్ ఆయన చాలా ఇష్టం నాకు ఆయన వర్క్. తర్వాత ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేశారు స్పైడర్ సినిమా. ఆ టైంలో ఈయన ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, మంచి డైరెక్టర్ కదా అని అనుకున్నాను అప్పుడు. తర్వాత ఆయన ఫిల్మ్స్ రీసెంట్గా వచ్చిన మానాడు కానీ జిగర్ తండ్రి XX కానీ ఇలా చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈయన యాక్టరే, మధ్యలో దారిలో డైరెక్టర్ అనిపిస్తుంది. అంత బ్రిలియంట్ పర్ఫార్మర్, వర్సిటైల్ పర్ఫార్మర్. అండ్ ఆయనకు ఏదో గిఫ్ట్ ఉంది ఆయనకి. ఏంటంటే ఒక పాత్రని, ఒక సీన్ని ఆయనకి ఇస్తే ఆయన ఎనర్జీ ఒక రకమైన ఎక్సెంట్రిక్ ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ అసలు స్క్రీన్ని లైటప్ చేసేస్తుంది. అంటే ఒక మామూలు సీన్ కూడా చాలా ఎంగేజింగ్ అనిపించేలా చేయగలడు ఆయన. అది అంటే ఇట్స్ గ్రేట్ క్వాలిటీ ఫర్ అన్ యాక్టర్. సో ఆయనతో ఫేస్ ఆఫ్ అన్నప్పుడు నేను ఆయనకు ఆపోజిట్ చేయాలని ఫిక్స్ అయిపోయి. ఆపోజిట్ అంటే ఏంటి, ఆయనలాగే మనం కూడా ఒక ఎనర్జీని చేయటం కరెక్ట్ కాదు. అది మనకి అండ్ ఆయనకి అది బ్యూటిఫుల్గా నప్పుతుంది. కాబట్టి దయా అన్న క్యారెక్టర్ ఎలా ఉంటే సూర్య అంటే నా క్యారెక్టర్ ఆపోజిట్లో ఉండాలని ఫిక్స్ అయ్యాను. సో దీన్ని కొంచెం డిఫరెంట్గా ప్లే చేశాను. ఆపోజిట్లో నాది చాలా కామ్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది, ఆయనది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది సినిమా. ఓకే. అంటే డైరెక్టర్స్ చాయిసా లేకపోతే మీ చాయిసా? నా టోను, నా పిచ్ నా చాయిస్. ఇలా ఆపోజిట్ క్యారెక్టర్ని పెట్టాలన్నది డైరెక్టర్ చాయిస్. ఓకే. సో మీకు కోపం వస్తుందా ఇప్పుడు? నాకు ఎప్పుడండి? ఇప్పుడు నాకు ఇప్పుడు రావట్లేదు. నేను మీ వాడిని కదా. మీకు సమస్య వస్తే అప్పుడు నాకు కోపం వస్తుంది. అప్పుడు మీరు నా వాడు అవుతారు. మీరు చక్కగా అసలు ఇంత ఫంక్షన్ కాస్ట్యూమ్లో అంటే మీకు సమస్య ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నో టెన్షన్. సో నానిగారి సినిమా రిలీజ్ అన్నా, నానిగారి సినిమా ప్రమోషన్స్ అన్నా, ట్రైలర్ రిలీజ్ అన్నా కానీ మాకు పండగే కదా, అందుకని పండగలా వచ్చారా? థ్యాంక్ యూ. అంటే మేము కూడా చాలా అభిమానిస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.
థ్యాంక్ యూ. వీటన్నిటికి మీన్స్ అదే కదా కావాల్సింది. మనం ఎన్ని హిట్లు కొట్టాము, ఎంత సంపాదించాం అనేది ఇప్పుడు లేదు. అది ఇది ఎప్పటికీ ఉండేది కాబట్టి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రియల్ లైఫ్లో మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ రూట్స్ గుర్తున్నాయి బాగా. యా, అంటే రూట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అవడానికి, మంచి మనిషి అవడానికి, మంచి మనిషి కాకపోవడానికి అది చిన్నపాటే ప్లే చేస్తుంది. మనం వచ్చిన ప్లేస్ కనుక మనం మంచి మనిషి అయి ఉండాలి. అది 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 ఒక రోడ్డు మీద నడిచే వ్యక్తి మంచి మనిషి ఉండొచ్చు, కోటలో ఉన్నవాడు మంచి మనిషి అవ్వచ్చు. అది ఆ ప్లేస్ డిసైడ్ చేసే ఎలిమెంట్ ఒక 20%. ఓకే, 80% స్వతహాగా మనం అది అయ్యి ఉండాలి. లేదంటే ఐ డోంట్ థింక్ జస్ట్ మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే మొత్తం కాదంట ఉంటుంది. డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వస్తున్నానంటే చాలా చాలా ఎక్సైటెడ్గా అడుగుతారు, ఎవరు గెస్ట్ పలానా నానిగారు అని చెప్తే ఒక్క నిమిషం అలా నిలబెట్టి అడుగుతారు అనమాట. నిజంగా నానిగారు ఎదురింటి అబ్బాయిలాగా ఉంటాడంట, పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడంట, మన ఇంట్లో అబ్బాయిలాగా ఉంటాడంట. నిజంగా అలానే ఉంటాడా లేదా కనుక్కోవా కొంచెం. సినిమా కోసం అలా ఉంటారా, క్యారెక్టర్ కోసం అలా ఉంటారా, కథలు అలా డిమాండ్ చేస్తారు? అది ఎవరైనా నాతో పాటు ఉండే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగాలి, నన్ను కనుక్కుంటే వచ్చే ఆన్సర్ కాదు కదా. నేనేమన్నా కంఫర్టబుల్గానే మీకేం ఏది బెటర్ అని పెడితే అది చెప్పచ్చు కదా కావాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నారు? సో ఆ క్వశ్చన్ ఐ థింక్ నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు మీరు ఎవరిని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేనైతే ఎప్పుడు అడిగేసాను. అడిగారా? ఓకే. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా షోలో ఇంటర్వ్యూస్కి వచ్చారు కాబట్టి నేను వాళ్ళు వచ్చినప్పుడు మీ క్వశ్చన్ లేకుండా ఎండ్ అవ్వదు. సో నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నాను కాబట్టి నేను కూడా మనం ఏం అడగాలనుకుంటున్నాం అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఈ అబ్బాయి, మనలాగే ఉంటాడు, ఇదే కదా మేము అడగాలనుకుంది. అంటే ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సార్. అంటే పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీ లైఫ్తో ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, తల్లిదండ్రులతో ఎలా ఉంటారు, హీరోస్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నేను వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకొని అడుగుతాను అనమాట. అప్పుడే కరెక్ట్ నైస్ క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే రెగ్యులర్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు మన క్రిటిక్. బాగుందంటే బాగుందని చెప్తారు, లేకపోతే మోకానే చెప్పేస్తారు చాలా మంది. ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, లేకపోతే వైఫ్ కావచ్చు. ఇంట్లో అమ్మ నాన్న క్రిటిక్ లేకపోతే మీకు అక్క క్రిటిక్? అక్క వైఫ్ ఇద్దరు టేస్ట్లు నాట్ సేమ్. సో నాకు రెండు సైడ్ల నుంచి ఇంట్రెస్టింగ్ క్రిటిసిజం వస్తుంది. ఓకే, ఎక్కువ ఎవరు మొఖానే చెప్పేసేవాళ్ళు? అంజువే. అక్క చెప్పక్కర్లా, తెలిసిపోతుంది. అంజు చెప్పేస్తుంది. ఓకే, అమ్మ నాన్న కొంచెం సటిల్ చాలా. అంటే బాగుందిరా, చాలా బాగుంది అంటారు. ఏ సినిమా అయినా, చాలా బాగున్న సినిమా అయినా, అంత పర్లేదు అనుకున్న సినిమా అయినా సరే, రెండిట్లకి అదే ఉంటుంది. బట్ సిస్టర్ మంచి సినిమాలు ఎవరు కదా. లాస్ట్ టైం మీ మూవీ ప్రమోషన్స్ అప్పుడు నజరియా గారు మీరు ఒక స్టెప్ వేస్తే ఇప్పటికీ వైరల్ అవుతుంది. మీ సినిమా ప్రమోషన్స్ అంటే రీల్స్ లో వచ్చేస్తుంది ఫస్ట్. అది అవును, అది అంజు ఇంకా నజరియా నేను సరదాగా అంటే సుందరానికి అప్పుడు చేసాం. అంటే సుందరాన్ని అప్పుడు చేసాం, ఇప్పటికి ఫుల్ వైరల్. అవును అవును, అది సాంగ్ పెద్ద హిట్ గా. అవును, సూపర్ డూపర్ హిట్. సో అది దట్ వాస్ ద ప్రమోషనల్ సాంగ్ అనుకుంటా మేము చేసింది. కరెక్ట్. ఎక్కువ అంజు అక్క ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? అడ్వైజులు ఇవ్వరు కానీ చూసిన వెంటనే చెప్పేస్తుంది, నాకు ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ వర్క్, నాకు ఇలా అనిపించింది, నాకు అది ఇదని చెప్పేస్తుంది, పెద్ద ఆలోచించదు. అంటే ఇస్ ఇట్ ఓకే టు టెల్ అని అంత ఆ కంఫర్ట్ ఉంది, తను చెప్పేస్తుంది ఏదైనా సరే. నేను కూడా అడుగుతాను అప్పుడప్పుడు, కరెక్ట్గా చెప్పండి, కొంచెం ఏమైనా కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే నేనేం చెప్పంటాను, సార్ షీల్సే నాకు ఇది నచ్చలేదు సినిమాలో, అది ఇది అని చెప్పేస్తాను. ఏ హీరోతో కెమిస్ట్రీ అంటే చాలా బాగుంటుంది మీకు అని చెప్పింది అంజు అక్క? అందరు తన ఫ్రెండ్స్ అండి, నాతో ప్యాక్ చేసిన వాళ్ళందరూ. సో ఇప్పుడు నేను తన ఏ పేరు చెప్పిందని ఏం గుర్తులేదు, కానీ నేను ఏ పేరు చెప్పినా సరే తనకి తన ఫ్రెండ్స్తో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి. ఓకే, సినిమాకి కొత్తదనం అనేది మీ ప్రతి సినిమాకి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చారనుకోండి, ఒక కథ చెప్పేటప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే ఒక హీరోగా నేను స్క్రీన్ మీద ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటారా, లేకపోతే యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి ఇలా కనిపించాలని చెప్పేసి అలా ఆలోచిస్తారు? అసలుకి అలా ఫస్ట్ అలాగే వింటా, ఆడియన్స్ లాగానే వింటా. అది నచ్చిన తర్వాత అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి
ఇది మనం ఎలా చేయాలి, మనం ఎలా చేస్తే బాగుంటుందని ఒక యాక్టర్ పర్స్పెక్టివ్లో స్టార్ట్ అవుతుంది. బట్ ముందు కథ వినేది మాత్రం ప్రేక్షకులకి అంతే. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా అంటే ఏ లైన్ నచ్చి మీకు ఇమీడియట్గా పిక్ చేశారు? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లైన్ అని కూడా కాదు, అండ్ జస్ట్ అలా విన్నప్పుడు అనిపించింది ఇది ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అనిపించడానికి కారణాలు అని అడిగితే నేను ఏదో 4 కారణాలు చెప్తాను, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు అడిగారని చెప్తుంటాను అంతే. నిజంగా ఏంటంటే అది ఎందుకో అనిపిస్తుంది అంతే, ఇన్స్టింక్ట్ అంతే. అలా చెప్పిన హే ఇది చేయాలి అని అనిపిస్తుంది అంతే. దానికి రీజన్ నేను వెళ్ళి అని ఆలోచించే కొద్దీ ఏదేదో చెప్తా కానీ బట్ ఇట్ విల్ నాట్ జస్టిఫై అంటున్నా. యాక్చువల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనడానికి అది జస్టిఫికేషన్ కాదు. దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ వివేక్తో అంతే కదా? అంటే సుందరానికి అంటే ఇది సరిపోదా శనివారం అనుకున్నారా కథ ముందే? అంటే చెప్పేటప్పుడు కానీ లేకపోతే మీరు వినేటప్పుడు కానీ సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు కానీ బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ ఆ టర్మ్స్లో మాట్లాడుకోలేదు, బట్ అదిరిపోద్దని అనుకున్నాం. అంటే బాగుంటుంది, అంటే ఇది ఆడియన్స్ యూజ్ చేసే టర్మినాలజీ. మనం కూడా రిలీజ్ టైంలో పోస్టర్స్ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యామా లేదా, మనందరం ఆర్ వి గోయింగ్ టు మేక్ గివ్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇది థియేటర్లో చూడటానికి అసలు మజా వస్తుంది ఎలాంటి సినిమా అన్న ఫీలింగ్ ఆలోచించుకున్నాను. ఓకే, అంటే ఏ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అనుకుంటారా ముందే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అనుకుంటారా, లేకపోతే నా పని అయిపోయింది నేను చేసేసాను ఓకే? లేదు, సినిమా అదిరిపోద్ది అనుకుంటున్నాం అంతే. బ్లాక్ బస్టర్ అనే టర్మ్స్ మా పోస్టర్ల కోసం వాడతాం కానీ ఆ చివరికి వచ్చినప్పుడు రిలీజ్ టైంలో బట్ సినిమా బాగొచ్చింది చాలా అదిరిపోద్ది రిలీజ్ టైంలో అని అనుకుంటాం అంతే. ఓకే, అంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు నాని గారు మీరు అసలుకి? నేను ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అండి. అంటే ఒక 8 హిట్లు వరుసగా కొట్టారు కదా, అంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ గ్రేట్. అదే బాగున్నప్పుడు అంత చాలా వెరీ వెరీ హ్యాపీ. ఏదైనా కొంచెం ఎక్స్పెక్టేషన్కి కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు కొంచెం ఏదైనా చిన్న అనిపిస్తుంది నేను కొంచెం బాగా ఉంటుంది, బట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైనా నాకు ఇంతకుముందు ఆ టైంలో ఏమంటారు లాంగ్ బ్యాక్ నాకు 1-2 ఫిల్మ్స్ విచ్ వెన్ డెంట్ వర్క్, ఇంకెక్కువ సక్సెస్ అయిన వీకెండ్స్ కంటే ఇంకెక్కువ ఏమంటారు ఒక తెలియని ఒక ఫ్రీగా ఉండేవాడిని, ఒక రిలీఫ్ లాగా. అంటే రిలీఫ్ అంటే నెక్స్ట్ అయితే గ్యారంటీ అదిరిపోతుంది సినిమా, నెక్స్ట్ సూపర్ హిట్ అయితే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏమంటారు ఎనీ డిప్ ఐ ఫీల్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద బిగర్ హై. సో ఫెయిల్యూర్ని ఎప్పుడు పెయిన్ఫుల్గా తీసుకోరు, చాలా ఈజీగా తీసుకుంటారు. డిప్ ఉంటే హై ఎక్కువ తెలుస్తుంది అంటున్నారు. సో డిప్ ఈజ్ ఫర్ ద బౌన్స్. ఓకే, ఇప్పుడు మీరు ట్రాంప్లిన్ మీద నుంచుంటే జంప్ అవ్వలేరు, ట్రాంప్లిన్ మీద పడాలి, పడితే జంప్ అవుతారు. సో ఫెయిల్యూర్ అంటే పడటం, ఓకే పడితే బౌన్స్ వస్తుంది పైకి. ఎందుకు అడిగానంటే శాంసంగ్ రాయ్ అప్పుడు యూజువల్గా చిరంజీవి గారికి ఎంతో నచ్చితేనే ఆ పిక్చర్ని ఇమీడియట్గా యాక్టర్ని ఇంటికి పిలవటం, అసలుకి అప్రిషియేషన్ చేయటము, అసలు వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు మీ పోస్ట్ చూసినప్పుడైతే 2 కళ్ళు సరిపోలా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఆయన కూడా ఒక బైట్ రిలీజ్ చేశారు కూడా. ఏం చెప్తారు ఆ మెమరబుల్ మూమెంట్ గురించి? ఇట్ వాస్ వెరీ మెమరబుల్. చిరంజీవి గారిని ఎప్పుడు కలిసినా సరే ఇట్స్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ నాకు. అండ్ నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ వన్ ఇంటర్వ్యూ వన్ సిచ్యువేషన్ ఆల్సో ఆ పేరు ఏదో ఒక రకంగా చిరంజీవి గారి పేరు రాకుండా వెళ్ళదు. దాన్ని సరిపోతున్నారు కూడా ఎలాంటి యాక్షన్ ఫిల్మ్ అంటే ఇలా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసారు, ఇలా ఏదో ఒక డిస్కషన్లో ఆయన పేరు ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఆయన ఎందుకో ఫస్ట్ నుంచి కూడా నాకు తెలియని ఒక ఆ కంఫర్ట్ ఇచ్చారు ఫస్ట్ నుంచి నాకు. నేను ఫస్ట్ యాక్చువల్లీ కలిసి ప్రాపర్గా మాట్లాడింది ఆయన కౌన్ బనే కరోడ్పతి ఉంది కదా, మీలో ఎవరు కోటేశ్వర్, దానికి వెళ్ళినప్పుడు ఊరికే షేర్ చేసుకున్నా సరదాగా ఆయన అంటే ఎంత ఇష్టం. అక్కడి నుంచి ఆయనకి కూడా ఆయన ఈ ఆల్వేస్ సేస్ థింగ్స్. ఆయన నాకు జున్ను పుట్టినరోజు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను అప్పుడే, మా వాడు పుట్టినరోజు చిరంజీవి గారు ఫోన్ చేసి ఈ సెంట్ హిస్ బెస్ట్ విషెస్, ఈ స్పోక్ కాసేపు మాట్లాడి వెరీ గుడ్, ఈ రోజు పుట్టాడా, ఈ టైం అది ఇది అని ఏదో చెప్పారు. ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్ ఫర్ మీ, చాలా సంతోషం. అండ్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నాకు జెర్సీకి అన్నిటికీ ఆయన మంచి ఒక లెటర్ లాగా టైప్ చేసి మెసేజ్ పెడతారు నాకు, డియర్ నాని అని స్టార్ట్ అయ్యి.
ఓకే. అండ్ వెరీ వెరీ అంటే ఆయన ఇప్పుడు ఆ ఏజ్లో అంత ఆ హైట్ ఆ టాప్లో ఉండి కాన్స్టెంట్గా యూనో దిస్ యంగ్ టాలెంట్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ అని ఆయనకి ఆ థాట్ ప్రాసెస్ ఉంటున్నది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఐ థింక్ ఒక రకమైన తెలుగు సినిమాకి ఒక రకమైన అలాంటి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తికి అలాంటి ఏమంటారు ఆలోచన ఉండటం కైండ్ ఆఫ్ ప్రామిసెస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ తెలుగు సినిమా. ఓకే. సో ఇట్ ఆల్వేస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అలాగే చాలా సినిమాలకి పెడుతుంటారు, దసరాకి అన్నిటికీ. ఓకే, శ్యామ్ సింగ్ రాయ్ చూసినప్పుడు ఆయన ఫోన్ చేసి దాన్ని చూశాను, అది ఇదని చాలా నడుస్తుంది అని అన్నారు. సో అప్పుడు సరదాగా అయితే వస్తాను సార్, వెల్కమ్ అంటే నువ్వురా ఇమ్మీడియట్గా అయితే అన్నారు. నేను వెళ్ళాను, ఇద్దరు కూర్చొని అప్పుడు ఊరికి సరదాగా చెప్తున్నారు, నాని నేను ఎప్పుడు వచ్చి ఈ హోమ్ థియేటర్లో చూస్తాను, మామూలుగా ఈ మధ్యలో ఎవరైనా స్నాక్స్ అవి తీసుకురామని చెప్తాం, వాళ్ళు పెడతారు, మనం ఏదో తీసుకుంటాం. ఈరోజు అసలు శ్యామ్ సింగ్ నడుస్తున్నాను సేపు మధ్యలో స్నాక్స్ తీసుకొని వస్తే తిట్టి పంపించాను, అంత గ్రిప్పింగ్ అనిపించింది, అంత బాగా చేసావు అది ఇది అని చెప్పి దంపతులు ఇద్దరు చాలా మంచిగా హోస్ట్ చేసి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి పంపించారు. దట్ వాజ్ అ వెరీ స్పెషల్ డే. అంటే మన చైల్డ్హుడ్ హీరోస్ కదా, అంటే సినిమాలో హిట్ అవటాలు, బ్లాక్ బస్టర్లు అవటాలు. ఇప్పుడు ఇప్పుడు నా కాంటెంపరీస్ అందరూ నాకు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు, కానీ చిరంజీవి గారు ఎప్పటికీ మెగాస్టార్ లాగా అనిపిస్తారు. అంటే ఒకే ఇండస్ట్రీ అని ఒక ఏమంటారు క్యాజువల్గా మాట్లాడే అంత అది అలా కాదు. ఆయన ఎప్పటికీ వచ్చి నాకు లో యాంగిలే పడుతుంది బేసిక్గా. అది బిగ్ బ్రదర్ లాగా అనిపిస్తారు. బిగ్ బ్రదర్ లాగా కాదు, ఈ లుక్ లైక్ మెగాస్టార్ ఉంది. వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద చిన్నప్పటి నుంచి అలా చూసిన ఒక నటులు, వాళ్ళని ఒక పర్సనల్ స్పేస్లోకి కూడా మనం ఊహించుకోలేము. దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. ఎక్కువ స్పేస్ ఇస్తారు మనకి లైఫ్లో లార్జర్ దెన్ లైఫ్, మన మైండ్లో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ వాళ్ళవి. ఇప్పుడు నా కాంటెంపరీస్ ఉంటే వాళ్ళందరినీ అసలు మన యాక్టర్ లాగా చూడాలనుకున్న పెద్ద అంటే ఇలా యాక్టర్ లాగా మనం ఇప్పుడు ఆడియన్స్ లాగా ఇలా చూస్తాం, అలా చూడలేం, ఫ్రెండ్స్ లాగా చూస్తాం. వాళ్ళు వేరు. అదే సేమ్ రెస్పెక్ట్ వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో, అందరితో యూనో ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమరీస్తో ఉంటుంది అదన్నా. సో ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆ మూమెంట్ నేను అసలు మర్చిపోలేదు. చూడండి, ఒక్క లైన్లో ఆన్సర్ చెప్పే మన నాని గారు చిరంజీవి గారు అనగానే ఒక 5 నిమిషాలు చెప్పారు. ఇట్ ఈస్ మై గెస్ట్. పర్ఫెక్ట్లీ పుట్. ఇంకా చెప్పాలనుకుంటే 1 డే కూడా సరిపోదు, అంత చెప్పేలాగా ఉన్నారు ఆయన. సో అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది చిరంజీవి గారు అంటే. గ్రేట్. సో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ గురించి, యాక్టర్స్ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పే ఉంటారు, కానీ బట్ చాలా మంది తెలుసుకోవాలనుకుంటుంది నాని గారి అమ్మ నాన్న గురించి. మా అమ్మ ఫార్మసిస్ట్ చిన్నప్పటి నుంచి. ఆ రోజు అన్ని పనులు చేస్తానే జాబ్కి వెళ్ళేలా చూసుకునేదాన్ని. బట్ నాన్నేమో జాబ్ మానేసి తర్వాత బిజినెస్ చేశారు. బట్ ఐఎమ్ అమ్మ నాన్న గురించి ఏం చెప్తాం, మా అక్క నేను లక్కీ అంతే. అమ్మతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది, నాన్నతో ఎక్కువ బాండింగ్? అమ్మతో ఎక్కువ, ఎందుకంటే అన్నీ షేర్ చేసుకున్నా కాబట్టి. నాన్న బాగా స్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ ఫార్మసిస్ట్ అని చెప్పారు. అమ్మ ఎక్కడ కూడా నాని వాళ్ళ మదర్ అని ఎక్కువ రివీల్ చేయరు, బస్సులోనే ట్రావెల్ చేస్తారు, ఆర్టీసీ బస్సులో అని చెప్పేసి. ఎందుకు అది అమ్మకి ఇష్టమా, లేకపోతే మార్చలేము 1 కిలోమీటర్ నడిచి మరి? అది మైండ్ సెట్, అది మైండ్ స్పేస్. మనం అలా పెరిగినప్పుడు మనకు మిడిల్ క్లాస్ అది మైండ్ సెట్. అది మనకి సడన్గా మనకు పేరు వచ్చిందనో, డబ్బు వచ్చిందనో, అవి మనం కొన్ని మారవు కొంతమందితో. అది ఇట్స్ ఇంగ్రెయిన్డ్ ఇన్ అస్. మన ఇది కదా, సింపుల్ కదా నాకు అని ఉంటారు వాళ్ళు. మా అమ్మ కూడా అంతే. ఓకే. సో నాన్నగారు, మీరు అందరిని నవ్విస్తారు కదా, మీకు ఎక్కువ అంటే మీరు నవ్వాలన్నా లేకపోతే ఎక్కువ దేని వల్ల నవ్వుతారు? నాకు ఇప్పుడు వీ హ్యావ్ మేము అందరం ఒకే చోటు ఉంటాం, ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట. ఒకే ఇల్లులన్నీ పక్కనే అనమాట. వాళ్ళందరితో కూర్చున్నప్పుడు బాగా ఎక్కువ నవ్వుతా యాక్చువల్లీ. ఓకే. దే ఆర్ ఆల్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఇట్స్ మై కంఫర్ట్ గ్రూప్ అనమాట. సో ఇంకా వాళ్ళు నేను అన్నీ సరదాగానే, అన్నీ ఏం మాట్లాడినా సరే చాలా మంచి హ్యాపీగా నవ్వుకునే ఒక బంచ్ వీళ్ళందరూ. అండ్ ఐ థింక్ నేనే కాదు, వాళ్ళు కూడా ఐ థింక్ మ్యాక్సిమం నవ్వేది మేమందరం కలిసినప్పుడు. అర్జున్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత బిగ్ చేంజ్ అంటే ఏమని చెప్తారు? బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్ ఈజ్
my responsibility and maturity regarding my craft ఓకే, has gone to next level. సూపర్. సో అర్జున్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఏమన్నా మూవీస్లో? జునునా నాట్ ఇప్పటికి ఏం ప్లాన్ లేదు, కానీ 25 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో ఎవరు చెప్పగలరు. సో మంచి స్ట్రెస్ బస్టరా బాబు? ఏదండి? ఇద్దరు ఇలా పెట్టి ఏదో గేమ్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. బిగ్ స్ట్రెస్ బస్టర్. బట్ హీజ్ ఇంటూ ఇప్పుడు హీజ్ ఇంటూ ఆయనకి ఇందాక మీరు సినిమా అంటే సినిమాలో నాకు కోరిక ఉంది, బట్ చూద్దాం. వాడికి మ్యూజిక్ చాలా ఇష్టం ప్రస్తుతం. అవునా? పియానో ప్లే చేస్తాడు. ఓకే. సో ఏదో ఒక రోజు నేను ఏదైనా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఓకే. నేను అండ్ ఎందుకంటే నిజంగా ఎంజాయ్ చేస్తాను ఆ వయసులో అంత తొందరగా నేర్చుకోవటం ఆశ్చర్యం. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ దట్ హీ కెన్ ప్లే. ఆ వయసులో పియానో ప్లే చేయటం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఓకే. బాబు అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు బాబుది, మీరా లేకపోతే అంజు అక్క? అమ్మ, నాన్న, అంజు, నేను, అందరం. ఇద్దరులో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది అంటే నాకా, అంజు కన్నా? అంజు గారికి. మీ ఎవరు? జున్ను మీద అంటే జున్ను అనే కదా, అంటే ఓవరాల్ జనరల్గా కోపం. జనరల్గా కోపం ఇద్దరికి రాదు యాక్చువల్లీ. ఇద్దరు అంత కోపం వచ్చే మనుషులు కాదు. తనకి తక్కువ, నాకు తక్కువ. ఓకే. సో మీ మీద కోపడే వాళ్ళు ఉంటారు అయితే మమ్మల్ని. ఇప్పుడు ఇంకా అది కొంచెం నేను యాక్టర్ అవ్వకముందు ఉండుండొచ్చు. ఓకే. బట్ ఇప్పుడు నా మీద కోపడే వాళ్ళు కూడా ఎవరు లేరు. సూపర్. ఎవరు కోపడతారు అసలు మీ మీద చెప్పండి? నన్ను అదే ఎవరు లేరు అసలు. సో ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూశారు కదా, మా ఇంటర్వ్యూలో ఎలా ఉన్నారో రియల్ లైఫ్లో ఆయన అలానే ఉంటారు. అంతే. ఇంకొంచెం ఇంకా ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ కంటే కూడా కొంచెం ఇంకా ఫ్రీ అయిపోతాం. కెమెరా లేదు అంటే ఇంకా కొంచెం అలా లేడ్ బ్యాక్ కూర్చుంటాం. ఇప్పుడు కొంచెం ఏంటి మడతలు పడుతున్నాయి టీ షర్ట్కి అని సర్దుకొని కొంచెం నీట్గా ఉంటాం ట్రై చేస్తాం. సూపర్. ఈ సినిమాలో మీకు ఇష్టమైన ఒక్క డైలాగ్, 2 లైన్స్ ఏదైనా? యాక్చువల్లీ డైలాగ్ టైప్ ఫిల్మ్ కాదండి. ఆయన యాక్షన్ ఫిల్మ్స్ని పంచ్ డైలాగ్స్ని ఎప్పుడు కూడా మ్యాచ్ చేస్తారు. దేంట్లో వస్తారు అలాంటిది లేదు. అంటే మామూలు డైలాగ్స్ ఇలా మాట్లాడుకునే క్యాజువల్ లైన్స్, కానీ ఇలా పంచ్ వచ్చేలాగా ఒక లైన్ చెప్తే అలా హై వచ్చేలాగా అలా. ఎందుకంటే మీరు అన్నారు కదా, నేను కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తానని. అంటే అటు వాళ్ళు కామెడీ చేయగలరు, ఇటు పక్కన అన్నీ యాక్షన్, మాస్. గుడ్ యాక్టర్ షుడ్ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది గేమ్. ఈ ట్రైలర్లో మొత్తం అదే కనిపించింది మాకైతే. అసలు కొత్త నాని గారు కనిపించారు మాకు. ఎక్కడ ఎంసీఏ నాని, ఈ నాని కనిపించింది. అది వేరే షేడ్ కంప్లీట్గా, ఇది వేరే షేడ్ కంప్లీట్గా. దిస్ ఇస్ సూర్య. సో 29th రాబోతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. టీం అందరం చాలా ఒక ఎప్పుడు రిలీజ్ ముందు ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్. సినిమా అంతా అలా ఒకటవుతుంటుంది. ఒక స్కెటింగ్ రెడీ, హాట్గా వేడిగా. అయినో అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు, మేము కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. August 29 థియేటర్లో కలుద్దాం. యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నర్వస్గా ఉంటారా సినిమా రిలీజ్ ముందు? ఎప్పుడు. అవునా? ఫస్ట్లో మెల్లమెల్లగా తగ్గిపోద్ది అనుకున్నాను, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఓకే. నర్వస్ అంటే బటర్ఫ్లైస్తో కూడిన ఎక్సైట్మెంట్ అన్నీ కలిపి ఒక మిక్స్ అనమాట. సూపర్. ఎనీహౌ మాకు 29th బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిపోదా శనివారం. ఒక శనివారం సరిపోదు, 4 శనివారాలు ఇవ్వండి మినిమం. ఎందుకంటే ట్రైలర్ను బట్టే ఇప్పుడు బుక్ మై షోలో కానీ ఎక్కడైనా కానీ టికెట్స్ కూడా ఆ రేంజ్లోనే బుక్ అవుతున్నాయి అనమాట. ట్రైలర్ అలానే ఉంది కాబట్టి హ్యాపీగా తడుగుడు వేసుకొని పడుకోండి అంతే. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిపోదా శనివారం. థ్యాంక్స్.